శ్రీజ్ఞానపీఠం విషయ పరంపరలో ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం చాతుర్మాస్య వ్రతం. అసలు వ్రతము లేదా వ్రతాలు అనగా ఏమి, ఎందుకు చేయాలి? వ్రతము అంటే వరం తనోతీతి వ్రతం అని శబ్ద ఉత్పత్తి. అంటే ఏదైతే చేయడం వల్ల మనము తరిస్తామో అది వ్రతం. ఒక వ్రతం చేయాలంటే కొన్ని నియమాలు, నిష్ఠ, పద్ధతి అనేవి ఉంటాయి. దాన్నే వ్రతము అని అంటారు. మనకున్న అనేక వ్రతాల్లో సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మీ వ్రతము, వినాయక వ్రతము, అనంత పద్మనాభ వ్రతము, కేదారేశ్వర వ్రతము, ఇలా చాలా వ్రతాలు మనకు పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ మనకు చెప్పబడి ఉన్నాయి, నియమించబడి ఉన్నాయి, అంటే కట్టడి చేసి ఉన్నాయి. ఎందుకు చేసి ఉన్నాయి అంటే ఇవన్నీ నియమంతోనూ, నిష్ఠతోనూ, శ్రద్ధతోనూ, భక్తితోనూ, విశ్వాసంతోనూ చేసేటువంటివి ఈ వ్రతాలు. ఈ వ్రతాలు చేయడం వల్ల మన యొక్క ఇహజన్మలో ఉన్నటువంటి అనేక కష్టాలు, ఈతి బాధలు తొలగి మనకు భగవంతుడిపై మనస్సు లగ్నమై మనము అచిరకాలంలో కానీ లేదా తరువాత జన్మలో అయినా మోక్షానికి అర్హత పొందుతాము అని మనకు శాస్త్రంలో ఈ యొక్క వ్రతాలను నియమించబడ్డాయి. ఇది వ్రతము యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మన సనాతన ధర్మంలో శాస్త్రం మనకు కొన్ని నియమాలు చెప్పింది అంటే అవి మనము శ్రద్ధగా పాటించాలి. ఈ చాతుర్మాస్య కాలంలో ఏమేమి తినకూడదు, ఏమి తినవచ్చు అనే దానికి మనకు ఒక శ్లోకం ఉంది. అదే శ్రావణే వర్జయేత్ శాకం దధి భాద్రపదే తథా దుగ్ధమాశ్వయూజే మాసి కార్తీకే ద్విదళం తథా అని చెప్పబడి ఉంది. అంటే శ్రావణ మాసం, ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజు మనం మొదలు పెడతాం. అందరూ కూడా అంటే సన్యాసులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, యతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు సంకల్పం చేసుకొని నేను చాతుర్మాస్యాన్ని అవలంబిస్తున్నాను అని సంకల్పం చేసుకుంటారు. అటువంటి వారందరూ కూడా ఏ నెలలో ఏమి తినకూడదు అంటే శ్రావణ మాసంలో కూరగాయలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వీజ మాసంలో పాల పదార్థాలను, కార్తీకంలో 2 బద్దలుగా విడబడేటువంటి పప్పు ధాన్యాలను లేదా పప్పుతో చేసిన పదార్థాలను త్యజించాలి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క వర్షాకాలంలో కొత్తగా పెరిగేటువంటి ఆకులపైన లేదా ఆకుకూరలు, కాయగూరలపైన మనకు పురుగు, పుట్ర చేరి అవి లోపల ఉంటాయి. వాటిని మనం తింటే మనకు అనేకమైన రోగాలు వస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలో మనం కాయగూరలు, ఆకుకూరలు తినకూడదు. ఇలా ప్రతి ఒక్క మాసంలోనూ వచ్చేటువంటి ఆ యొక్క పదార్థాలకు ఏవైతే మనకు హాని చేస్తాయో వాటిని మానివేయండి అని మన సనాతన ధర్మము, మన ఋషులు ఎంతో గొప్పగా ముందు ఆలోచన చేసి నియమించినటువంటి నియమాలు ఈ చాతుర్మాస్య నియమాలు. చాతుర్మాస్య వ్రతం. చాతుర్మాస్య వ్రతము అనగా 4 నెలల పాటు చేసేటువంటి ఒక వ్రతము. ఇది ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆషాఢేతు శితే పక్షే ఏకాదశ్యా ముషోహిత చాతుర్మాస్య వ్రతం కుర్యాత్ కించిన్నయతో నరహ అని. అనగా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజు మొదలుపెట్టి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి వరకు చేసేటువంటి వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతము అంటారు. ఎందుకు ఇప్పుడే చేస్తారు, ఈ 4 నెలల కాలంలో ఎందుకు చేస్తారు అంటే ఈ 4 నెలల కాలంలో మనకు వర్షాకాలము, అలాగే చలికాలము మరియు సంధికాలము అనేటువంటివి ఉంటాయి. సో అటువంటి కాలంలో మనం తినేటువంటి ఆహారము ఎప్పుడూ కూడా మంచిదై ఉండాలి అని చెప్పబడింది శాస్త్రం. దాన్నే ఆహార శుద్ధే సత్వం, శుద్ధి సత్వ శుద్ధే ధ్రువాస్మృతి అని. అంటే సాత్వికాహారం భుజించడం వల్ల మనస్సు సాత్విక భావంతో కూడి ఉంటుంది అని. ఆయువును, శక్తిని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను కూడా
మనకు ఆ యొక్క ఆహారం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరం కలు ధర్మ సాధనం అని చెప్పబడి ఉంది. ధర్మార్థక మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అని చరక సంహిత కూడా చెప్పబడింది. అంటే ఈ శరీరము మనకు నిలబడాలి అంటే ఆహారం ఉండాలి. అటువంటి ఆహారము సాత్వికమైనటువంటి ఆహారమై ఉండాలి, మంచి ఆహారమై ఉండాలి. అప్పుడే మన మనస్సు మన బుద్ధి కూడా మంచి ఆలోచనలు చేస్తుంది, మంచి పనులు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మంచి ఆహారాన్ని తినాలి అని చెప్పబడి ఉంది. ఇటువంటి ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని మనము అంటే ఇక్కడ అందరూ అంటే ఎవరెవరు అంటే గృహస్థాశ్రమవాసులు, ముందుగా బ్రహ్మచర్యులు, అలాగే వానప్రస్థాశ్రములు, సన్యాసులు, యతులు, పీఠాధిపతులు, ఇలా కులము లింగము మతము వివక్షత ఏమీ లేకుండా అందరూ చేయదగ్గటువంటి వ్రతము ఈ చాతుర్మాస్య వ్రతం. అని ఎందుకు ఈ 4 నెలల కాలంలోనే చేయాలి అంటే, మనకు గ్రీష్మం నుంచి వర్ష ఋతువు, ఆ పైన శరదృతువు కాలంలో మనం పయనిస్తాం. ఈ యొక్క సంధ్యాకాలం సంధికాలం ఏదైతే ఉంటుందో దాన్ని దంష్టలు లేదా యమదంష్టలు అంటారు. ఇటువంటి కాలంలోనే మనకు నవరాత్రులు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ కాలంలోనే భగవంతుణ్ణి మనము పూజించి ప్రార్థించి ఈ యొక్క యమదంష్టల నుంచి మనం బయటపడాలి అని మనము ప్రార్థిస్తాం. అందుకోసమే ఈ 4 నెలల్లో మనకు అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. ఆషాఢ మాసం నుంచి మొదలుపెట్టి కార్తీక మాసం వరకు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారు. ఎందుకంటే గ్రీష్మ ఋతువులో ఉన్నటువంటి మనకు వేడి ఈ యొక్క ఆషాఢ మాసంలో తగ్గిపోతుంది. కాబట్టి మనకు ఆషాఢంలో ఆ గోరింటాకు పెట్టుకోవడం చెప్తారు. అలాగే ఆషాఢ మాసంలో కొత్త దంపతుల్ని ఒకే చోట ఉంచరు. ఎందుకంటే ఈ కాలంలో కామోద్దీపం పెరుగుతుంది. ఒకవేళ పొరపాటున వారు ఏమైనా కలిసి వారు గర్భాధారణ జరిగితే మంచి వేసవికాలం వైశాఖ మాసంలో ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతుంది. కాబట్టి అప్పుడు పిల్లవాడికి బాలింతకు మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో మనకు దంపతుల్ని దూరంగా ఉంచుతారు. అదే ఒక ముఖ్యమైనటువంటి కారణం. అలాగే భాద్రపద మాసంలో లేదా వర్షాలతో కూడిన నీరు చాలా బురదమయంగా ఉంటుంది. దీన్నే వర్షాకాలంలో నదుల్లో స్నానం చేయకూడదు, నీరు రజస్వలై ఉంటుంది, నది రజస్వలై ఉంటుంది అని మనకు సూచనాప్రాయంగా చెప్పబడి ఉంది శాస్త్రంలో. ఎందుకు చేయకూడదు అంటే ఇది బురదతో పాటు వస్తుంది. అంతేకాకుండా ఆ బురదలో మనం చేయడం వల్ల మన కంఠం పోవచ్చు, లేదా అజీర్ణం రావచ్చు, లేదా ఏదైనా చర్మ వ్యాధులు రావచ్చు అనే ఉద్దేశంతోనే మనకు ఈ వర్షాకాలంలో కొత్త నీటిలో స్నానం చేయకూడదు, కొత్త నీళ్ళలో మన నదిలో దిగకూడదు అని మనకు చెప్పబడి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు నదీ స్నానము, ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానము చేయకూడదు అని మనకు శాస్త్ర నియమం. కాబట్టి మనం దాన్ని తప్పకుండా పాటించాలి. అలాగే ఈ యొక్క 4 నెలల్లో ఆరోగ్యరీత్యా మనం ఏమేమి వదలాలి, ఎలా చేయాలి, ఈ 4 నెలల్లో మనకు వచ్చేటువంటి పండగలు పర్వాలు అన్నీ కూడా మన ఆరోగ్యం కోసమే. ఈ యొక్క వ్రతాలు, మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, శివారాధనలు, ఇటువంటివన్నీ కూడా మనకు శాస్త్రము ఏర్పాటు చేసి ఉంది. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనము. ఈ చాతుర్మాస్య వ్రతంలో పీఠాధిపతులు, సన్యాసులు, యతులు కూడా ఒకే ఒక ప్రదేశంలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఆ ప్రదేశంలో ఉండాలి అని చెప్పబడింది. ఎందుకు ఒకే ప్రదేశంలో ఉండాలి అంటే, మామూలుగా మన సనాతన ధర్మం ఎంత గొప్పగా ఆలోచిస్తుందంటే, మనం నడిస్తే మన కాళ్ళ కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రిములు కీటకాలు చనిపోతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ 4 నెలలు ఎక్కడికి వెళ్ళకూడదు అనే చెప్పబడింది. అంతేకాకుండా బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, యతులు, పీఠాధిపతులు గృహస్థులపైన ఆధారపడి ఉండేవారు. గృహస్థు యొక్క గొప్పతనం ఏమంటే, వీరందరికీ అన్నదానం చేసి పుణ్యం సంపాదించుకోవాలి అనేటువంటిది ధర్మంగా మనకు శాస్త్రం నియమించబడి ఉంది. కాబట్టి అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమ ధర్మం ఎంతో గొప్పది. ఏ ఆశ్రమానికి ఆ ఆశ్రమం గొప్పదైనప్పటికీ కూడా అన్ని ఆశ్రమాల వారు గృహస్థుపైనే ఆధారపడి ఉండాలి. కాబట్టే గృహస్థాశ్రమం చాలా గొప్పది అని చెప్పబడి ఉంది.
మరి ఈ యొక్క వర్షాకాలంలో ఈ చాతుర్మాస వ్రతకాలంలో పీఠాధిపతులు కానీ యతులు కానీ సన్యాసులు కానీ మనకు సంచారం చేస్తూ ఉంటే వారికి సపర్యలు చేయడానికి గృహస్థుకు వీలు పడదు. ఎందుకంటే మనకు ఏరువాక పున్నమి లేదా ఏరువాక అమావాస్య వచ్చిన తర్వాత అందరూ కూడా పొలం పనుల్లోనూ విత్తడంలోనూ నాటడంలోనూ వాళ్ళ యొక్క పనుల్లో తలమునకలై ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో ఈ యొక్క యతులు కానీ లేదా బ్రహ్మచారులు కానీ లేదా వానప్రస్థులు కానీ సంచారం చేస్తే వారిని చూసుకోవడం కష్టం, వారికి సపర్యలు చేయడం కష్టం. కాబట్టి ఏదో ఒక ప్రదేశంలో ఎంచుకొని ఆ ప్రదేశంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భగవత్ చింతన చేపిస్తూ ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి అని మన యొక్క సనాతన ధర్మం చెప్పబడి ఉంది. కాబట్టి అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని మన ధర్మశాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రాలు, సనాతన ధర్మశాస్త్రాలు ఆకాంక్షిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితము, ఆనందమయమైన కుటుంబ వ్యవస్థ మరియు సామాజిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలని, వసుదైక కుటుంబంగా ఉండాలని మన పూర్వ ఋషులు సంస్కృతి సాంప్రదాయాలతో మనకు ఏర్పరిచినటువంటి అనేక వ్రతాల్లో చాలా ఉత్కృష్టమైన వ్రతము ఈ చాతుర్మాస్య వ్రతము. ఇటువంటి వ్రతాన్ని జీవితంలో ఒక్కసారైనా చేసి దాని ఫలితాన్ని సదా అనుభవించాలని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి మీ జీవితాల్ని సఫలం చేసుకోవాలని కోరుకుంటున్నాము. స్వస్తి.